వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ నేతలు కావచ్చు, ఇటీవల కాలంలో బాగా మాట్లాడుతున్నది ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదం. దానికి సంబంధించిన దాంట్లో మొత్తం వేళ్ళన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. అతని పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న, అతనికి సుబ్బారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అని, గతంలో ఎప్పుడో పనిచేశాడు, తర్వాత తీసేశారని, తీసేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశాడు అని సుబ్బారెడ్డే ఇదంతా చెప్పారు. సరే, దాన్ని పట్టుకొని వేమిరెడ్డి ఎంతెంత జీతాలు ఇచ్చాడో, ఎప్పుడెప్పుడు ఇచ్చాడో ఆయన ఈ చిన్నప్పన్నకి అనేది డిస్కషన్లోకి వస్తుంది. ఫైన్, ఆయన వేమిరెడ్డి దగ్గర పనిచేశాడంటే ఎస్, వైసీపీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి దగ్గర పనిచేసి ఉండొచ్చు. కానీ దీనికి స్కెచ్ చేసింది లడ్డు, దీనికి సంబంధించి స్కెచ్ చేసింది అన్న పాయింట్ దగ్గర అన్ని వేళ్ళు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వైపే వెళ్తున్నాయి. ఎందుకంటే విశాఖపట్నంలో ఏకంగా 14 ఫ్లాట్స్ ఇవన్నీ చిన్నప్పన్న పేరు మీదే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్నప్పన్నకి ఇల్లు కూడా గడవకపోతే సుబ్బారెడ్డి పరిచయం చేస్తే 25,000 రూపాయలు ఎంతో నేను ఇచ్చానా, చెక్ ఇచ్చింది నేనే అంటూ మొన్న వేమిరెడ్డి మాట్లాడారు. సరే, వేమిరెడ్డికి సంబంధించిన విపిఆర్ కన్స్ట్రక్షన్స్ లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో 50,000 అకౌంట్ నుంచి ఈ చిన్నప్పన్నకి ఏదో ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ పెడుతున్నారు. ఫైన్, దాన్ని వాళ్ళ దగ్గర నుంచి మేము పూర్తి ఆధారాలు మేము ఇస్తామంటూ వేమిరెడ్డి చెప్పినట్టుగా చెప్తున్నారు. అది కూడా ఓకే, అక్కడికి అది అయిపోయింది. అయితే ఈ చిన్నప్పన్నకి ఢిల్లీలో ఉండడానికి అవకాశం కల్పించింది ఎవరు? పదవిని క్రియేట్ చేసి ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ నుంచే కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా, అందులోనూ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా అయిన తర్వాతే కదా. ఏమనంటే 2018లోనే మేము పంపించాం. 2018లో చిన్నప్పనికి ఢిల్లీలో పదవి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? 2019 నుంచి 24 మధ్యకాలంలో జరిగినటువంటి ఈ కథా కమామిషు మొత్తం ఏదైతే ఉందో, ఈ కుట్ర ఏదైతే ఉందో, దీని మీద లింకులు వీళ్ళని చెప్పగలుగుతారా? సరే, పోని నెలకి 50,000 సంపాదించుకునేటువంటి వ్యక్తి అనుకుందాం, ఢిల్లీలో ఉన్నాడు, ఒక పిఏ కింద ఉన్నాడని అనుకుందాం. విశాఖపట్నంలో ఏకంగా 14 ఫ్లాట్స్ కొనేటువంటి ఆస్తి చిన్నప్పనుకుందా? మరి అంత ఆస్తి ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం, లేదంటే ఒక ఎంపీ దగ్గర పిఏగా ఉండడం, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాడు? 14 ఫ్లాట్లు ఉన్నాయి అంటే, అంత ఆస్తిపరుడు అయితే ఎమ్మెల్యే కానీ ఇంకో దాని కంటెస్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకుని ఉంటాడు కదా, పిఏగానే వెళ్ళి ఉండాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఇది ఒక చిన్నపాటి లాజిక్ అనుకోండి. సరే, దీనికి సమాధానం ఏమొస్తుంది అనేది తర్వాత విషయం. అండ్ ఆఫ్టర్ దట్ 14 ఫ్లాట్లు అక్కడ కొన్నారు. అలాగే ఈ కల్తీనేకి సంబంధించి వచ్చినటువంటి కమిషన్లు 17 కోట్లు, ఓన్లీ కమిషన్లే 17 కోట్లు అని అంటున్నారు. మరి అంతకుముందు ఎవరెవరికి ఎంత వెళ్ళాయి, అందులో కమిషన్లు అసలు వాళ్ళకి ఏ స్థాయిలో వెళ్ళాయి అనేది, అంటే కేజీకి ఎంత చెప్తున్నారు వీళ్ళు? ఒక 25 రూపాయల కమిషన్ అనుకుంటే, ఒక కేజీ నెయ్యి కొనడానికి, అఫ్కోర్స్ అది నెయ్యి కాదనేది అందరికీ తెలిసిందే, నెయ్యి కొనడానికి 25 రూపాయల కమిషన్ అనుకుంటే మొత్తం 68 లక్షల కిలోలు. ఈ లెక్కన 68 లక్షలు ఇంటూ 25 రూపాయలు ఇది వేసుకుంటే వచ్చేటువంటిది. మరి ఈ కమిషన్ అంతా కేవలం వీడొక్కడికే వచ్చిందా చిన్నప్పన్నకి? లేదుగా. డెఫినెట్గా ఇందులో పెద్ద తలకాయలు ఉంటాయిగా. సో కమిషన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పటికే ప్రొక్యూర్మెంట్లో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఒక్కొక్కళ్ళుగా నోరు విప్పుతున్నారు. అయ్యా, సుబ్బారెడ్డి గారు చైర్మన్, ఆయన చెప్తే కాదు అనుకుండా మేము ఎలా ఉంటాం, ఆయన చెప్పింది చేయాల్సిందే అనేటువంటి వివరాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే చిన్నప్పన్న వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, లేదంటే సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే ఈ డైరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు. ఆ మధ్యవర్తిత్వానికి మాత్రమే 17 కోట్లు కమిషన్ వచ్చిందంటారా? సో ఇవి కూడా ఇందులో అనుమానాలు. సో కల్తీ వ్యవహారంలో మొత్తం అన్ని దారులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి అంటే, నాకు తెలియదు, చేయలేదు, మాకు సంబంధం లేదు అంటున్నటువంటి వైవి సుబ్బారెడ్డి వైపే అన్నీ వెళ్తున్నాయి. అలాగే హవాలా మార్గంలో దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈ హవాలా కూడా జరిగింది. ఈ హవాలా జరిగిన నెట్వర్క్ని కనుక క్రాక్ చేసినట్టయితే ఎవరు అసలు ఉన్నటువంటి వాళ్ళు దీని వెనకాల అనేది స్పష్టంగా తెలుస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక ఉన్నది ఇంకొక నెల రోజుల సమయం. ఈ నెల రోజుల సమయంలోనే మొత్తం అంతా కూడా ఇది క్లియర్ చేయాలని చెప్పి కోర్టు వారి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. సిబిఐ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్లో ఈ నెల రోజుల్లోనే ఇవన్నీ క్రాక్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకొక నెల దీనికి తప్పదు అనేది మాత్రం, అంటే ఈ విచారణ, ఈ వార్తలు ఇవన్నీ తప్పవు. బట్ శిక్షలు ఎలా పడతాయి? అలాగే ఈ 14 ఫ్లాట్లు విశాఖపట్నంలో కొన్నటువంటిది ఏవైతే ఉన్నాయో దీనికి చిన్నప్పనైనా కంప్లీట్ ఓనర్, లేదంటే బినామీగా ఉన్నాడా? బినామీగా ఉంటే ఎవరి పేరు మీద, ఎవరికి బినామీగా ఉన్నాడు? ఇక్కడ రెండే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఒకటి వైవి సుబ్బారెడ్డి, తర్వాత ఆయన దగ్గర పిఏగా చేశాడని వీళ్ళు అంటున్నారు కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ఆల్రెడీ బయటకు వచ్చి చెప్పారు. సో సుబ్బారెడ్డి బయటకు వచ్చి చెప్తున్నారు, ఏమన్నా నాకు సంబంధం లేదంటే లేదంటున్నారు. కానీ ఈ ఆస్తులు, ఈ వ్యవహారాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియకుండా సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటున్నట్టుగా కూడా కాస్త తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత ఆయన పైన ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ మొత్తం పథక రచన చేశారో కమిషన్ల కోసం దందా, ఇవన్నీ బయటపడిన తర్వాత అప్పుడు అసలాట. ఒకవేళ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోలేదు అనుకోండి ఈ విషయంలో, ఎందుకంటే స్వామివారి దగ్గర వ్యవహారం కాబట్టి మన చేతుల్లోకి మనం తీసుకోవచ్చు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.